వెల్కమ్ బ్యాక్ టు టీసాట్. మై డియర్ ఫ్రెండ్స్, నిరుద్యోగము రకాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటి దాన్ని చూసాం. ఇక ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే విద్యావంతుల నిరుద్యోగిత అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. ఈ విద్యావంతుల నిరుద్యోగిత అంటే ఏంటి, దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నటువంటి దాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, విద్యావంతులైనప్పటికీ ఉద్యోగం లభించినటువంటి వారిని ఈ రకానికి చెందినటువంటి వారుగా మనం చెప్తున్నాం. అంటే బాగా విద్యావంతులై ఉండి ఆ విద్యకు సంబంధించి ఒక పిహెచ్డి గ్రాడ్యుయేట్ ఉన్నారనుకుందాం. వీరిని మనం ఎవరైనా పిహెచ్డి చేసింటే వాటిని మంచి విద్యావంతులుగా చెప్తున్నాం. మరి పిహెచ్డి చేసినప్పటికి కూడా వారికి ఉద్యోగం లభించినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం, విద్యావంతుల నిరుద్యోగిత అంటారు. అంటే వృత్తి విద్య కాకుండా సాధారణ విద్యను అభ్యసించినటువంటి నిరుద్యోగులు ఈ రకంలో ఎక్కువగా ఉంటారు. అంటే వృత్తి విద్య అంటే ప్రొఫెషనల్ కోర్స్, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇలాంటి కోర్సులని ప్రొఫెషనల్ కోర్సెస్ అంటున్నారు. వృత్తి విద్య సంబంధించినటువంటి కోర్సులు కాకుండా సాధారణంగా ఎంఏ పిహెచ్డి అలాంటి కోర్సులు, అంటే ఉదాహరణకు చెప్తున్న సాధారణ విద్య అనేసి ఎంఏ బిఈడి పిహెచ్డి లాంటి కోర్సులు చేసి కూడా సరైనటువంటి విద్య లభించినటువంటి విద్య ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం లభించినటువంటి వారిని విద్యావంతుల నిరుద్యోగులుగా మనం చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. అంటే వృత్తి విద్య కాకుండా సాధారణ విద్యను అభ్యసించినటువంటి వారు పిహెచ్డి గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ కూడా వారికి ఉద్యోగం లభించినటువంటి స్థితిని నిరుద్యోగులుగా ఉండేటువంటి స్థితిగా మనం చెప్తున్నాం. ఇలాంటి స్థితిని విద్యావంతుల నిరుద్యోగిత అన్నటువంటి విధంగా మనం చెప్పడం అవుతుంది. ఇక అల్ప నిరుద్యోగిత. ఈ అల్ప నిరుద్యోగిత అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తనకు ఉన్న సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పనిచేయడం వల్ల ఏర్పడేటువంటి దానిని అల్ప ఉద్యోగిత అంటారు. ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి సామర్థ్యంలో, ఇప్పుడు తీసుకున్నాం పిహెచ్డి చేసినటువంటి క్యాండిడేట్నే తీసుకుందాం. పిహెచ్డి చేసినటువంటి ఒక విద్యావంతుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన ప్రొఫెసర్గా పాఠాలు నిర్వర్తించవచ్చు, ప్రైవేట్ కాలేజీల్లో పాఠాలు నిర్వర్తించవచ్చు, వేరే చోట ఎక్కడైనా నిర్వర్తించవచ్చు, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా గెస్ట్ లెక్చరర్గా వెళ్ళవచ్చు. అయినప్పటికీ ఆయనకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ తన సామర్థ్యం కంటే తక్కువగానే, అంటే రోజుకు ఆయన 4-5 చోట్ల క్లాసెస్ బోధించేటువంటి సామర్థ్యం కలిగినప్పటికీ కూడా కేవలం ఒక్క చోట మాత్రమే 1 గంట సేపు మాత్రమే వారు పనిచేసినట్లయితే దానిని వాళ్ళ స్థాయి కన్నా తక్కువగా, సామర్థ్యం కన్నా తక్కువగా పనిచేసినట్లుగా మనం చెప్తున్నాం. మరి సామర్థ్యం కంటే తక్కువగా పనిచేసేటువంటి స్థాయిని మనం ఏమంటున్నాం, అల్ప నిరుద్యోగిత అంటున్నాం. ఒక వ్యక్తి తనకున్న సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పనిచేయడం వల్ల ఏర్పడేటువంటి దాన్ని అల్ప ఉద్యోగిత అంటున్నాం. కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి ఉపాధి ఉండేటువంటి వాటిలో దీన్ని మనం చెప్తున్నాం. మరి వీరు కనీస జీవన ప్రమాణ స్థాయి కంటే తక్కువ వేతనానికే పనిచేస్తున్నారు. అంటే వీరికి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వీరి సామర్థ్యం మేర పని చేయలేక తక్కువ జీతానికి పనిచేయడం, ఎక్కువ చదవడం, తక్కువ జీతానికి పనిచేయడం. మన భాషలో చెప్పాలంటే చదువేమో ఎక్కువ చదివిండు, మరి పని చేయడం అన్నటువంటి చూస్తే తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు. ఎంత తక్కువ జీతానికి అయ్యా అంటే పాపం కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి స్థితికి ఆ సరిపోనటువంటి డబ్బుకు పనిచేస్తున్నటువంటి దాన్ని మనం అల్ప ఉద్యోగిత అంటారు. ఇక ఋతు సంబంధ నిరుద్యోగులను కూడా మనం అల్ప ఉద్యోగులుగానే చెప్పాలి. ఋతు సంబంధ నిరుద్యోగులను కూడా మనం అల్ప ఉద్యోగులుగానే చెప్తున్నాం. ఎందుకంటే ఋతు సంబంధ నిరుద్యోగుల్లో కూడా కొంతకాలమే పని ఉంటుంది, అంటే సామర్థ్యం మేరకు పని చెయ్యరు కాబట్టి వారిని కూడా మనం అల్ప నిరుద్యోగులుగానే భావించడం అన్నటువంటిది జరుగుతుంది. చెప్పాము. పిహెచ్డి చదివినటువంటి విద్యార్థి టీచర్గా పనిచేయడం వల్ల పీజీ చదివిన విద్యార్థి అటెండర్గా పనిచేయడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే పిహెచ్డి చదివినటువంటి వారు ఒక ప్రొఫెసర్గా పనిచేయాల్సినటువంటి అర్హత అది. మరి ప్రొఫెసర్గా కాకుండా కేవలం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయడం అంటే తక్కువ జీతానికి పనిచేయడం. మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యిండి కూడా కేవలం అటెండర్గా తక్కువ స్థాయి తక్కువ జీతానికి పనిచేయడాన్ని మనం ఇలాంటి నిరుద్యోగితగా మనం పేర్కొనమన్నటువంటిది జరుగుతుంది. అంటే అల్ప నిరుద్యోగులుగా ఉదాహరణలుగా చెప్తున్నాం. ఇక అల్ప ఉద్యోగిత మానవ వనరులను దుర్వినియోగము లేదా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేనటువంటి స్థితిని సూచిస్తుంది. అంటే ఆ పిహెచ్డి చేసినటువంటి విద్యార్థి యొక్క తెలివితేటలను మనం పూర్తిగా వాడుకోవడం లేదు. కేవలం టీచర్గా నియమించడం వల్ల అంతకి ఎంత టీచర్ అన్నటువంటి
ఉద్యోగానికి ఎంత మేర అవసరమవుతాయో అంత మేర మాత్రమే మనం వారి యొక్క సేవలను వినియోగించుకుంటున్నాం. కానీ వారి సామర్థ్యానికి తగినటువంటి సేవలు అన్నటువంటిది, మానవ వనరులు అన్నటువంటి దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. ఇక పీజీ చదివి కూడా అటెండర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఆ పీజీ విద్యార్థి యొక్క మానవ వనరు అన్నటువంటి వనరును మనం సరిగ్గా పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. అందుకే అల్ప ఉద్యోగితలో మానవ వనరులను దుర్వినియోగం చేయటం కానీ, లేదా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేనటువంటి స్థితిని కానీ సూచిస్తుంది. ఇది అల్ప ఉద్యోగితలో కనపడేటువంటి లక్షణం. ఇది అల్ప ఉద్యోగితలో మనకు కనపడేటువంటి లక్షణం. ఇక దంతువాలా కమిటీ అనేటువంటి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీని 69లో ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి దంతువాలా కమిటీ ఏం చెప్తుంది? ఈ దంతువాలా కమిటీని ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే ప్రణాళికా సంఘం వారు ఏర్పాటు చేశారు. దంతువాలా కమిటీని ఎవరు ఏర్పాటు చేశారండి? ప్రణాళికా సంఘం వారు ఏర్పాటు చేశారు. సాధారణ స్థితి, వారం వారి స్థితి, రోజువారీ స్థితి నిరుద్యోగితలను అంచనా వేయడానికి ఈ దంతువాలా కమిటీ అనేటువంటి కమిటీని తీసుకొచ్చారు. సో దంతువాలా కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా, అసలు కమిటీని ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే సాధారణ స్థితి, వారం స్థితి, రోజువారీ స్థితి. ఉద్యోగుల్లో చూసినట్లయితే సాధారణ స్థితి ఉంటుంది నిరుద్యోగులలో, వారం వారి నిరుద్యోగిత ఉంటుంది, రోజువారీ నిరుద్యోగిత అన్నటువంటిది ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి నిరుద్యోగిత స్థితులను అంచనా వేయడం కొరకు ప్రణాళికా సంఘం వారు 1969లో దంతువాలా కమిటీ అనేటువంటి కమిటీని నియమించడం అన్నటువంటిది జరిగింది. సో దీనికి ఎన్ఎస్ఎస్ఓను అనుసరింపజేస్తున్నారు. యాక్చువల్గా ఈ దంతువాలా కమిటీ రిపోర్ట్ అన్నటువంటి దానికి ఎన్ఎస్ఎస్ఓకు వేరే ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. దీన్ని ఎన్ఎస్ఎస్ఓ వారి 27వ రౌండ్గా మనం చెప్తున్నాం. ఇది ఎన్ఎస్ఎస్ఓ వారి 27వ రౌండ్గా మనం చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఈ 27వ రౌండ్ ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 1972-73 సంవత్సరంలో 27వ రౌండ్ అన్నటువంటిది రావడం జరిగింది. సో ఈ ఎన్ఎస్ఎస్ఓ ప్రకటించినటువంటి 72-73 అంటే ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు దీన్ని క్యాలిక్యులేట్ చేసి ప్రణాళికా సంఘానికి ఇస్తారు. ప్రణాళికా సంఘం వారు దీన్ని ప్రచురించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ప్రణాళికా సంఘం వారు ప్రచురించినటువంటి రిపోర్టు 72-73లో అంటే ఇది ఎన్ఎస్ఎస్ఓ ఆధారంగా ఎన్ఎస్ఎస్ఓ వారి 27వ రౌండ్గా పిలువబడేటువంటి ఈ నివేదికను ఇచ్చింది ఎవరయ్యా అంటే దంతువాలా కమిటీ. దంతువాలా అనేటువంటి కమిటీ వారే దీనిని మనకంటే ఈ 27వ రౌండ్ అన్నటువంటి దాన్ని మరి ఈ 22వ రౌండ్లో చూసినట్లయితే ఎందుకు వేశారు దంతువాలా కమిటీ అంటే మీకు తెలిసిందే. మనం సాధారణ స్థితి నిరుద్యోగితను, వారం స్థితి నిరుద్యోగితను, రోజువారీ స్థితి నిరుద్యోగితను అంచనా వేయడం కొరకు దంతువాలా కమిటీ అన్నటువంటిది 69లో నియమించబడింది. ఇక ఆ తర్వాత చూస్తే వ్యక్తి ప్రామాణిక సంవత్సరంగా తీసుకుంటున్నాం. స్టాండర్డ్ పర్సన్ ఇయర్, వీటిని ఉద్యోగ భావనలు అంటారు. అంటే ఎంప్లాయ్ కాన్సెప్ట్స్ అంటున్నారు. స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ తీసుకుంటారు, అంటే వ్యక్తి ప్రామాణిక సంవత్సరం తీసుకుంటారు. ఉద్యోగ భావనలను తెలపడానికి వ్యక్తి ప్రామాణిక సంవత్సరం అన్నటువంటి తీసుకుంటారు. దాన్నే స్టాండర్డ్ పర్సన్స్ ఆఫ్ ఇయర్ అని చెప్తున్నారు. ఈ స్టాండర్డ్ పర్సన్స్ ఆఫ్ ఇయర్ మనం చూసినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ వారు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని అనుసరించి ఒక సంవత్సర కాలంలో 273 రోజులు లేదా 8 గంటల చొప్పున పని పొందేటువంటి వారిని, రోజుకు 8 గంటల చొప్పున పని పొందేవారిని మనం ప్రామాణిక సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే సంవత్సరంలో 223 రోజులు వాళ్ళకి పని ఉండాలి. మళ్ళీ ఎలా ఉండాలి? రోజుకు 8 గంటల చొప్పున పని ఉండాలి. రోజుకి 8 గంటల చొప్పున పని ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి సంవత్సరంలో? 273 రోజులు పని ఉండాలి. సో ఇలా 223 రోజులు రోజుకి 8 గంటల చొప్పున పని పొందేటువంటి వారిని మనం ఏమని చెప్తున్నామయ్యా అంటే వారి వ్యక్తి ప్రామాణిక సంవత్సరము అంటున్నాం. స్టాండర్డ్ ఆఫ్ ఇయర్ అంటే ఏంటంటే, స్టాండర్డ్ ఆఫ్ పర్సన్ ఇయర్ అంటే 273 days
డైలీ 8 అవర్స్ పని ఎవరికైతే దొరుకుతుందో ఆ దొరికేటువంటి పనిని మనం స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ వ్యక్తి ప్రామాణిక సంవత్సరంగా పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ వ్యక్తి ప్రామాణిక సంవత్సరాన్ని నిర్వచించినటువంటి ఎన్ఎస్ఎస్ వారు దీని కొరకు 3 పద్ధతులను అనుసరిస్తున్నారండి. నిరుద్యోగ స్థితిని అంచనా వేయడం కొరకు సో స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ని అంచనా వేయుటకు ఎన్ఎస్ఎస్ఓ వారు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఏంటయ్యా అంటే 3 పద్ధతులను వీరు అనుసరించడం అనేటువంటివి జరుగుతున్నాయి. అవి ఒకటి సాధారణ స్థితిలో నిరుద్యోగిత. అవి ఒకటి ఎలా ఉందయ్యా అంటే సాధారణ స్థితిలో నిరుద్యోగిత, 2 వారం వారి స్థితి నిరుద్యోగిత, 3 రోజువారీ స్థితి నిరుద్యోగిత. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ వారు అనుసరించేటువంటి నిరుద్యోగితకును కొలవడానికి ఎన్ఎస్ఎస్ఓ వారు అనుసరించేటువంటి పద్ధతులు చూసినట్లయితే సాధారణ స్థితి నిరుద్యోగిత పద్ధతి అన్నటువంటి ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతిని ఎన్ఎస్ఎస్ఓ వారు అనుసరిస్తున్నారు. తరువాత వారం వారి స్థితి నిరుద్యోగిత పద్ధతి అన్నటువంటిది ఉంది. ఆ వారం వారి స్థితి నిరుద్యోగిత పద్ధతి అన్నటువంటి దాన్ని కూడా ఎన్ఎస్ఎస్ఓ వారు అనుసరిస్తున్నారు. ఇక రోజువారీ స్థితి నిరుద్యోగిత అంటున్నారు. ఈ రోజువారీ స్థితి నిరుద్యోగితను కూడా ఎన్ఎస్ఎస్ఓ వారు అనుసరిస్తున్నారు. ఈ 3 పద్ధతులను ఎన్ఎస్ఎస్ఓ వారు అనుసరించడం జరుగుతుంది. ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సాధారణ స్థితి నిరుద్యోగిత అన్నటువంటి స్థితిని చూస్తే యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. మరి ఈ సాధారణ స్థితి నిరుద్యోగిత అన్నటువంటి దాన్ని చూస్తే 1 సంవత్సర కాలంలో అత్యధిక రోజులు ఉపాధి లభించని వారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా భావిస్తున్నారు. 1 సంవత్సర కాలంలో అత్యధిక రోజులు ఉపాధి లభించినటువంటి వారు అంటే సంవత్సర కాలాన్ని తీసుకుంటారు. ఈ సంవత్సర కాలంలో అత్యధిక రోజులు ఉపాధి లభించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని మనం ఏమంటున్నాం, సాధారణ స్థితి నిరుద్యోగులుగా భావిస్తున్నాం. వారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా భావించడం అన్నటువంటిది జరుగుతుంది. 1 సంవత్సర కాలంలో అత్యధిక రోజులు ఉపాధి లభించినటువంటి వారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా భావించడం అన్నటువంటిది జరుగుతుంది. ఏ కొద్ది రోజులో పని ఉన్నా ఈ రకమైనటువంటి నిరుద్యోగిత కిందికి రాదు. అంటే ఇక్కడ మనం చెప్పేటటువంటి కండిషన్ ఏంటంటే అత్యధిక రోజులు పని లభించినటువంటి స్థితిని, అంటే ఏదో కొద్ది రోజులు ఒక పని దొరికింది అనుకుంటే దాన్ని మనం కన్సిడర్ చేయం. ఏదో కొద్ది రోజులు పని ఉన్నా ఈ రకమైనటువంటి నిరుద్యోగి కిందికి రాదు. దీనినే మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే బహిరంగ నిరుద్యోగము. సో బహిరంగ నిరుద్యోగం అని కూడా పిలుస్తున్నాము సాధారణ స్థితి నిరుద్యోగితను. ఇది నెలవారీ వేతనంపై ఆధారపడి పనిచేసేటువంటి వారిని సూచిస్తుంది. ఇది ఎవరిని సూచిస్తుందయ్యా అంటే నెల జీతానికి పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెల జీతానికి పనిచేసేటువంటి వారి గురించి ఇది సూచించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే నెలవారీ వేతనంపై ఆధారపడి పనిచేసేటువంటి వారిని సూచిస్తుంది. నిరుద్యోగుల సంఖ్యను లెక్కించడానికి సాధారణ నిరుద్యోగులుగా పరిగణిస్తారు. అంటే నిరుద్యోగుల సంఖ్యను లెక్కించాలంటే కేవలం సాధారణ స్థితి నిరుద్యోగులను మాత్రమే లెక్కిస్తారండి. సాధారణ స్థితి నిరుద్యోగులను లెక్కించడమే నిరుద్యోగితను తెలుపుతుంది. అనగా నిరుద్యోగుల సంఖ్యను లెక్కించడానికి సాధారణ స్థితి నిరుద్యోగులనే పరిగణలోనికి తీసుకుంటారు. ఇది సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే 1 సంవత్సర కాలంలో అత్యధిక రోజులు ఉపాధి లభించినటువంటి వారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా భావించవచ్చును. ఏ కొద్ది రోజులు పని ఉన్నా ఈ రకమైనటువంటి నిరుద్యోగిత కిందికి రాదు. కాబట్టి సో దీన్ని మనం బహిరంగ నిరుద్యోగిత అని కూడా చెప్పవచ్చును. ఇది నెలవారీ వేతనంపై ఆధారపడి పనిచేసేటువంటి వారిని సూచిస్తుంది. నిరుద్యోగుల సంఖ్యను లెక్కించడానికి సాధారణ స్థితి నిరుద్యోగులను పరిగణలోనికి తీసుకోవడం అన్నటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇక వారం స్థితి నిరుద్యోగిత అంటారు. కరెంట్ వీక్లీ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తున్నారు. దీన్ని వారం వారి స్థితి నిరుద్యోగిత అంటున్నారు. అంటే అర్థం ఏంటయ్యా అంటే కరెంట్ వీక్లీ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే జరిపే రోజుకు ముందున్న 7 రోజులకు కనీసం 1 రోజు 1 గంట కూడా ఉపాధి పొందనటువంటి స్థితిని మనం వారం స్థితి నిరుద్యోగిత అంటున్నాం.
వారం వారం స్థితి నిరుద్యోగిత అంటే ఏంటయ్యా అంటే సర్వే జరిపే రోజుకు ముందున్న 7 రోజులకు కనీసం ఒక రోజులో 1 గంట కూడా పని దొరకనటువంటి స్థితిని, అంటే ఒక రోజులో కనీసం 1 గంట కూడా ఉపాధి దొరకనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితినే వారం వారం స్థితి నిరుద్యోగిత అంటారు. అంటే వారం రోజులలో కనీసం 1 గంటన్నా పని దొరకాలి. గంట కూడా పని అంటే వారం రోజులకు కానీ కనీసం 1 గంట కూడా పని దొరకనటువంటి వారిని మనం ఏమంటున్నాం, వారం వారం స్థితి నిరుద్యోగిత అని నిర్వచించడం జరుగుతుంది. దీనిలో రోజువారీ వేతన కూలీలను పరిగణిస్తారు. రోజువారీ వేతన కూలీలు కొన్నిసార్లు వారంలో ఒక్కరోజు కూడా పని దొరకనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. సాధారణంగా వర్షాలు కురిసేటప్పుడు పని దొరకక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో వరుసగా వర్షం కురిసేటప్పుడు 7 రోజులు కూడా వాళ్లకు పని దొరకకపోవడాన్ని మనం గమనించవచ్చు. 7 రోజుల్లో కనీసం ఏ 1 గంట కూడా పని దొరకకపోవడాన్ని మనం గమనించవచ్చు. అంటే వారంలో ఏ గంట కూడా పని దొరకనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని వారం వారి నిరుద్యోగిత స్థితి అంటున్నారు. ఇక శాశ్వత నిరుద్యోగితను ఇది సూచించేస్తున్నటువంటి జరుగుతుంది. ఈ వారం వారి స్థితి నిరుద్యోగిత అంటే ఏంటంటే ఇది శాశ్వత నిరుద్యోగితను సూచిస్తుంది. మరి ఒక సర్వే జరిపే రోజుకు ముందున్న 7 రోజులకు కనీసం 1 రోజు 1 గంట కూడా ఉపాధి పొందలేని స్థితియే వారం వారి స్థితి నిరుద్యోగిత అని భావించవచ్చు. వారం వారి స్థితి నిరుద్యోగిత అని భావించడం జరుగుతుంది. ఇక మూడో అంశము రోజువారీ స్థితి నిరుద్యోగిత, కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ సర్వే జరిపినటువంటి రోజుకు ముందు 7 రోజులు పని దినాలలో, సర్వే జరపడానికి ముందున్న 7 రోజుల పని దినాలలో ఏ ఒక్క రోజైనా కనీసం 4 గంటల పని లభించని స్థితియే రోజువారీ స్థితి నిరుద్యోగితగా భావించవచ్చును. రోజువారీ స్థితి నిరుద్యోగిత అంటే ఏంటయ్యా అంటే సర్వే జరిపిన రోజు ముందున్నటువంటి 7 రోజులకు ఈ 7 పని దినాలలో ఏ ఒక్క రోజైనా కనీసం 4 గంటలు పని లభించినటువంటి స్థితిని, అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే రోజుకు 4 గంటలు పని లభించకపోతే దాన్ని రోజువారీ నిరుద్యోగిత కిందకు మనం మార్చుకుంటున్నాం. 4 గంటలు లభించని స్థితిని మనం రోజువారీ స్థితి నిరుద్యోగితగా భావించడం అన్నటువంటిది జరుగుతుంది. రోజువారీ స్థితి నిరుద్యోగితగా భావించడం అన్నటువంటిది జరుగుతుంది. సగటున ఒక రోజుకు 4 గంటలు కూడా ఉపాధి పొందలేనటువంటి వారిని ఈ రోజువారీ స్థితి నిరుద్యోగులుగా పేర్కొంటారు. సగటున ఒక రోజుకు 4 గంటలు కూడా ఉపాధి పొందలేనటువంటి వారిని ఈ నిరుద్యోగులుగా పరిగణించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ నిరుద్యోగులుగా పరిగణించడం అన్నటువంటిది జరుగుతుంది. సగటున ఒక రోజుకు 4 గంటలు కూడా ఉపాధి పొందలేనటువంటి స్థితిని మనం రోజువారీ నిరుద్యోగిత స్థితి అంటున్నాం. రోజువారీ స్థితి నిరుద్యోగిత అంటే సగటు ఒక రోజుకు 4 గంటలు కూడా పని లభించినటువంటి స్థితి, ఉపాధి పొందలేనటువంటి స్థితి, అట్లీస్ట్ 4 అవర్స్ ఇన్ ఎ డే. అలాంటి దాన్ని మనం రోజువారీ నిరుద్యోగిత అని పిలుస్తున్నాం. అదేవిధంగా సర్వే జరిపిన రోజుకు ముందున్న 7 రోజులలో, సర్వే జరిపిన రోజుకు ముందున్నటువంటి 7 రోజులలో ఏ ఒక్క రోజైనా కనీసం 4 గంటలు పని లభించని స్థితి ఉంటే దానిని రోజువారీ నిరుద్యోగిత స్థితి అని నిర్వచించడం జరుగుతుంది. 7 రోజుల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాలు లెక్కించి 7 రోజులు నిరుద్యోగిగా ఉండేటువంటి శ్రమ దినాలను లెక్కించి మొత్తం శ్రమ దినాలలో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాలు ఎంత నిష్పత్తిలో ఉన్నాయో ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చును. ఈ పద్ధతి ఎందుకు తెలుసుకోవాలో, ఈ పద్ధతి ఏంటి ఉపయోగం అంటే 7 రోజుల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాలను లెక్కించి మొత్తం శ్రమ దినాల్లో నిరుద్యోగిగా మొత్తం
శ్రమ దినాల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాలను ఎంత నిష్పత్తిలో ఉన్నాయో ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక బహిరంగ నిరుద్యోగితని కూడా ఇది సూచిస్తుంది. రోజువారీ నిరుద్యోగిత అన్నటువంటిది బహిరంగ నిరుద్యోగితను కూడా సూచిస్తుంది. అంటే బహిరంగంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఈ బహిరంగ నిరుద్యోగితని కూడా సూచించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇటీవల ప్రణాళిక సంఘం వారు మరియు ఎన్ఎస్ఎస్ఓ వారు రోజువారీ నిరుద్యోగితకు ప్రాధాన్యత అన్నటువంటి దాన్ని ఇస్తున్నారు. అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. దీనివల్ల ఖచ్చితమైన నిరుద్యోగితను అంచనా వేయవచ్చును. దీనివల్ల ఖచ్చితమైనటువంటి నిరుద్యోగితను భారతదేశంలో ఖచ్చితమైనటువంటి నిరుద్యోగితను ఏ పద్ధతి వల్ల అంచనా వేయొచ్చయ్యా అంటే రోజువారీ పద్ధతి వల్ల అంచనా వేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ నిరుద్యోగిత అంటే భారతదేశంలో ఈ రోజువారీ నిరుద్యోగిత స్థితి వలన ఖచ్చితమైనటువంటి నిరుద్యోగితను అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. మనం అంచనా వేయగలం. ఇక వివిధ ప్రణాళికల్లో నిరుద్యోగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను చూద్దాం. మరి మనం ఇప్పటి వరకు 12 పంచవర్ష ప్రణాళికలను రన్ చేసాం, నడుపుకున్నాం. మరి ఆ 12 పంచవర్ష ప్రణాళికలను గమనించినట్లయితే నిరుద్యోగితకు ఎక్కడెక్కడ ప్రాధాన్యత ఇచ్చారు, నిరుద్యోగ నిర్మూలన ప్రాధాన్యత ఏంటి అన్నటువంటి దాన్ని చూస్తే 6వ పంచవర్ష ప్రణాళికలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటి జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యతనిస్తే 6వ పంచవర్ష ప్రణాళికలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇక 8వ ప్రణాళికలో చూసినట్లయితే ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉపాధి కల్పన అన్న నిరుద్యోగ నిర్మూలన అన్న ఒకటే. నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ఉపాధి కల్పించడం అన్నటువంటిదే వన్ ఆఫ్ ది బెస్ట్ వే. నిరుద్యోగాన్ని నిర్మూలించడం అంటే ఉపాధిని కల్పించడం అన్నటువంటిది ఒకానొక ఉత్తమమైనటువంటి పద్ధతిగా మనం చెప్పవచ్చును. అందుకే 8వ పంచవర్ష ప్రణాళికలో చూసినట్లయితే ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇక 10వ ప్రణాళికలో చూసినట్లయితే 5 కోట్ల మందిని దాదాపుగా 5వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటయ్యా అంటే 5 కోట్ల మందికి, అది దాన్ని మిలియన్లో చెప్తే 50 మిలియన్ల మంది ప్రజలకు ఉపాధిని కల్పన చెయ్యాలి. ఉపాధి కల్పననే లక్ష్యంగా 10వ పంచవర్ష ప్రణాళిక తీసుకోబడింది. ఇక 10వ పంచవర్ష ప్రణాళిక కాలం చూసినట్లయితే మనం జాబ్లెస్ గ్రోత్గా మౌంటైన్ సింగ్ అహ్లూవాలియా అభివర్ణించడం అన్నటువంటి జరిగింది. జాబ్లెస్ గ్రోత్గా ఎవరు అభివర్ణించారయ్యా అంటే మౌంటైన్ సింగ్ అహ్లూవాలియా అన్నటువంటి వారు ఈ 10వ ప్రణాళికను అభివర్ణించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఎందుకు జాబ్లెస్ గ్రోత్గా మౌంటైన్ సింగ్ అన్నటువంటి వారు అభివర్ణించారయ్యా అంటే దేశంలో అభివృద్ధి సాధించినప్పటికీ వ్యవస్థీకరణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం అన్నటువంటి దాన్ని తీసుకొని జాబ్లెస్ గ్రోత్గా చెప్పారు. అంటే జాబ్లెస్ గ్రోత్గా మౌంటైన్ సింగ్ అహ్లూవాలియా చెప్తున్నాడు. ఎందుకు అంటే ఎందుకనగా దేశంలో అభివృద్ధి సాధించినప్పటికీ అభివృద్ధి సాధించినప్పటికీ వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాలు అన్నటువంటివి పెరగకపోవడం, వ్యవస్థీకృత రంగం ఏదైతే ఉందో అందులో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం అన్నటువంటి దాంతో మన మౌంటైన్ సింగ్ అహ్లూవాలియా గారు జాబ్లెస్ గ్రోత్గా దీన్ని అభివర్ణించడం అన్నటువంటిది జరిగింది. ఇక 11వ ప్రణాళికలో చూసినట్లయితే 7 కోట్ల మంది భారతీయులు అనగా 70 మిలియన్ల మందికి ఉపాధి కల్పన చేయాలి, ఉపాధి కల్పించాలన్నటువంటి లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. అంటే దాదాపుగా చూసినట్లయితే 11వ పంచవర్ష ప్రణాళికలో 7 కోట్ల మందికి 700 మిలియన్ల ఉపాధి కల్పనను లక్ష్యంగా మనం పెట్టుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక ఇక్కడ చూసినట్లయితే లేబర్ కమిషన్ వారు 1966 డిసెంబర్ 24న మొదటి కమిషన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ద ఫస్ట్ లేబర్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966 డిసెంబర్ 24th. ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అన్నటువంటిది జరిగింది. దీనికి బీపీ గజేంద్ర గడ్కరీ అన్నటువంటి వారు నివేదిక సమర్పించారు. మరి 69 ఆగస్టున 2వ కమిషను, 99 అక్టోబర్ 15న
మూడో కమిషను ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. సో 1969 ఆగస్టులో చూసినట్లయితే రెండవ లేబర్ కమిషను, 1999 అక్టోబర్ 15న చూసినట్లయితే మూడో లేబర్ కమిషను జరిగింది. రవీంద్ర వర్మ అనేటువంటి వారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు. వీరే నివేదిక సమర్పించారు. ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి కాలంలో 2002 జూన్ 29న ఈ లేబర్ కమిషన్లకు సంబంధించినటువంటిది జరిగింది. మనం ప్రధానంగా ఏం నేర్చుకున్నామయ్యా అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి భావనల విషయానికి వస్తే సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే ఏంటి అన్నటువంటిది నేర్చుకున్నాం. దాని తర్వాత చూసినట్లయితే వారం వారం స్థితి నిరుద్యోగిత అన్నటువంటిది ఏంటి, 3 కాన్సెప్ట్స్లో వారం వారం నిరుద్యోగ స్థితి చూసినట్లయితే సర్వే జరిపే రోజుకు ముందున్న 7 రోజుల కనీసం ఒక్కరోజు 1 గంట కూడా పని దొరకనటువంటి స్థితినే మనం వారం వారీ నిరుద్యోగిత స్థితిగా నిర్వచించడం అన్నటువంటిది జరిగింది. సో ఇక దాని తర్వాత చూసినట్లయితే రోజువారీ స్థితి నిరుద్యోగిత అన్నటువంటి దాన్ని కూడా మనం చూసాం. ఈ రోజువారీ నిరుద్యోగిత స్థితి చూసినట్లయితే సర్వే జరిపిన రోజుకు ముందున్న 7 రోజులు పని దినాల్లో ఏ ఒక్కరోజు కూడా కనీసం 4 గంటలు పని లభించినటువంటి స్థితిని మనం రోజువారీ నిరుద్యోగితగా పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. ఇక దీన్ని చూసినట్లయితే 7 రోజుల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాలను లొక్కించి దీనిని మనం క్యాలిక్యులేట్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక దాని తర్వాత చూసినట్లయితే వివిధ ప్రణాళికలలో నిరుద్యోగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను చూసాం. 6వ ప్రణాళికలో నిరుద్యోగిత నిర్మూలన ప్రాధాన్యతకిచ్చే నిరుద్యోగిత నిర్మూలనకు ప్రాధాన్యతనివ్వడం అన్నటువంటిది జరిగింది. 8వ ప్రణాళికలో ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. 10వ ప్రణాళికలో 5 కోట్ల మంది అంటే దాదాపుగా 50 మిలియన్ల మందికి ఉపాధిని కల్పించేటట్లుగా ప్రణాళికను రూపొందించడం అన్నటువంటిది జరిగింది. ఇక 10వ ప్రణాళికను చూసినట్లయితే జాబ్ లెస్ గ్రోత్గా మాంటెన్ సింగ్ అభివర్ణించడం అన్నటువంటిది జరిగింది. మాంటెన్ సింగ్ అహ్లూవాలియా అనేటువంటి వారు ఆ రోజు ప్రణాళిక సంఘం యొక్క డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. వారు ఆ విధంగా ఎందుకు వర్ణించారయ్యా అంటే దేశంలో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం లేవు. సో దేశంలో అభివృద్ధి సాధించినప్పటికీ వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదని వారు ఈ విధంగా అభివర్ణించడం అంటే జాబ్లెస్ గ్రోత్గా అభివర్ణించడం జరిగింది. ఇక 11వ ప్రణాళికలో 7 కోట్ల మందికి అంటే దాదాపుగా 70 మిలియన్ల మందికి ఉపాధిని కల్పించేటువంటి లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక లేబర్ కమిషన్లు చూసినట్లయితే మొట్టమొదటి లేబర్ కమిషన్ 1966 డిసెంబర్ 24న ఎస్టాబ్లిష్ చేయడం అన్నటువంటిది జరిగింది. తర్వాత రెండవ లేబర్ కమిషన్ని చూస్తే 69 ఆగస్టులో ఎస్టాబ్లిష్ చేయడం అన్నటువంటిది జరిగింది. మూడవ లేబర్ కమిషన్ని చూసినట్లయితే 99 అక్టోబర్ 15న ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. సో దీని అధ్యక్షుడిగా రవీంద్ర వర్మ వ్యవహరించి నివేదికను సమర్పించి 2002 జూన్ 29న నివేదికను సమర్పించడం జరిగింది. ఆ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఇక చూసినట్లయితే నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఇంతవరకు తీసుకున్నటువంటి చర్యలేంటి, నిరుద్యోగ నిర్మూలన పథకాలు ఏంటి అన్నటువంటివి రానున్న ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. రానున్న ఎపిసోడ్లో నిరుద్యోగ నిర్మూలన పథకాల గురించి చదువుదాం. థ్యాంక్ యూ.